హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్త బృందానికి పాదాభివందనం. ఈరోజు మన జగన్నాథ లీలలో భాగంగా ఈ లర్న్ టు ఎర్న్ ఛానల్ ద్వారా మనం చర్చించుకుందాం. ఒకటి, జగన్నాథ స్వామి చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఎవరో కాదు, కృష్ణుని యొక్క అంశ. అంటే రాధమ్మ కృష్ణ కలయికతో జన్మించిన వాళ్ళే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు జన్మం వచ్చి మాయాపూర్ దగ్గర జన్మించాడు. ఒక వేప చెట్టు కింద జన్మించాడు. అందువల్ల ఆయన నిమాయ్ అని కూడా అంటారు, అలాగే గౌరాంగ అని కూడా అంటారు. సో ఆ ప్రభు 24 సంవత్సరాల వయసులో సన్యాసం తీసుకున్నాడు. అలా ఇలాగనే సేమ్ ఎలాగా కృష్ణుడు వృందావనంలో లీలలు ఎలా చేశాడో ఆ మాయాపూర్ దగ్గర కూడా లీలలు చేశాడు. సో వాళ్ళ అమ్మ వచ్చి దాంట్లోనే 2 భార్యలు, విష్ణుప్రియ అని ఇంకొకరు, మన చైతన్య మహాప్రభు. అంటే వాళ్ళ అమ్మ కోరిక మీద పెళ్లి చేసుకుంటాడు. సో 24 సంవత్సరాలు అప్పుడు సన్యాసం తీసుకొని పూరికి వస్తాడు. పూరి జగన్నాథ స్వామి దగ్గర దాదాపు 18 సంవత్సరాలు ఉంటాడు పూరిలో. 6 సంవత్సరాలు మన దక్షిణ భారత యాత్ర చేస్తాడు. సో 24 సంవత్సరాల వయసులో సన్యాసం పుచ్చుకున్నాడు. 18 సంవత్సరాలు పూరిలో ఉన్నాడు. 6 సంవత్సరాలు ఈ సౌత్ ఇండియా టూరు చేశాడు. టోటల్ 48 ఇయర్స్ మాత్రమే. తర్వాత దేహాన్ని వదిలేసి ఆయన ధామానికి వెళ్ళాడు. సో చైతన్య మహాప్రభు పూరిలో ఉన్నప్పుడు రోజు అంటే 2 డ్యూయల్ రోల్, అంటే ఇన్కార్నేషన్ ఆఫ్ రాధమ్మ అండ్ కృష్ణ. కాబట్టి కృష్ణుడిగా ఉన్నప్పుడు తహతహలాడుతుంటాడు, ఒకసారి రాధమ్మగా డ్యూయల్ రోల్ చేస్తుంటాడు. ఆయన రోజు జగన్నాథ స్వామి అంటే ఆయననే దర్శనం చేసుకుంటాడు. జగన్నాథ స్వామి అని చైతన్య మహాప్రభు లోపలికి ఎంటర్ కాగానే ధ్వజస్తంభం ఉంటుంది, అక్కడి నుంచే నిలబడి దర్శనం చేసుకునేవాడు అంట రోజు. అంటే సముద్రంలో స్నానం చేసి రావడము, ఇక్కడ వచ్చి దర్శనం ఇలాగ చేస్తూ ఉంటే అప్పుడు ప్రతాపరుద్రుడు డైనాసిటీ ఉండింది అక్కడ. ప్రతాపరుద్రుడు ఎప్పుడైతే మన చైతన్య మహాప్రభు పూరిలో టైం స్పెండ్ చేసినప్పుడు, అంటే ఇది ప్రతాపరుద్రుడు రాజుగా ఉన్నాడు. సో దిస్ ఈజ్ 500 ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి స్టోరీ. సో ప్రతాపరుద్రుడు రోజు నేను దర్శనం చేసుకోవాలి, అందరూ చైతన్య మహాప్రభు దగ్గరకు వచ్చేదన్నమాట. అంటే ఈజ్ అంత ఆకర్షణ. బంగారం కలర్తో జన్మించాడు ఈయన. కనుక కృష్ణుడు అంటే నలుపు రూపంలో ఉండి ఆయన ఫ్లూటు అనేది అందరికి తెలిసిందే. బట్ చైతన్య మహాప్రభు బంగారు వర్ణంతో జన్మించాడు. ఆ ప్రభు ఎప్పుడు రోజు భగవంతుని గురించి చెప్పడము, కీర్తన చేయడము, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఈ మహామంత్రాన్ని ఈరోజు మన మొత్తము ఈ సృష్టిలో ఉన్న ప్రపంచ వ్యాప్తంగా ఈ మంత్రాన్ని ఇచ్చింది చైతన్య మహాప్రభే. ఒక భక్తుని రూపంలో జన్మించాడని మనం గత ఎపిసోడ్లలో అనుకున్నాం. రుక్మిణి మాతాజీ కోరిక మేరకు చైతన్య మహాప్రభు భక్తుని రూపంలో జన్మించాడు. సో ఇలాగ చేస్తా అంటే ప్రతాపరుద్రుడు తన మంత్రుల్లోని తన దగ్గర ఉన్న సార్వభౌమ భట్టాచార్యుడు అని ఉండేవారు. ఆయన కూడా మన చైతన్య మహాప్రభు చాలా మంచి భక్తుడు. ఇట్లా రికమెండేషన్స్ పెట్టుకుంటాం కదా మనం, తిరుమల పోవాలన్నా ఎవరిదన్నా లెటర్లు పెట్టుకొని. అలాగా సార్వభౌమ భట్టాచార్య ద్వారా నేను దర్శనం చెప్పానంటే పోయి ఒకసారి చెప్తాడు, రానియాడు చైతన్య మహాప్రభు, దర్శనం ఇవ్వడు. ఎందుకంటే చైతన్య మహాప్రభు అంటే లార్డ్ జగన్నాథ స్వామి కూడా అంతే. ఐశ్వర్యం కాదు ఆయన చూసేది, భక్తి, ప్రేమ భక్తిని చూస్తాడు. అదే ఐశ్వర్యం. అట్లా ఎవరి దగ్గర అయితే భక్తి ఉందో అలాంటి భక్తి ఐశ్వర్యం దగ్గరికే వెళ్తాడనమాట, వాళ్ళకే దర్శనం ఇస్తాడంట. అలాగా చైతన్య మహాప్రభు రాజు అంటే ఆయనకు ఒక పెద్ద ఖాందార్, ఆయనకు ఒక పెద్ద మంత్రులు, ఆయనకు పెద్ద సాష్టాంగ ఆస్థాన కవులు ఉంటారు. ఇలాగా కొంత అహంకారము, గర్వం ఉంటుందని దగ్గర కూడా రానియడు అనమాట చైతన్య మహాప్రభు. సో ఇలాగ ఎంత ప్రయత్నాలు చేసినా, ఎంత చేసినా ఈయనకు దర్శనం అనేది ఇవ్వడు. ఒక్కసారి దూరం నుంచి అంటే మహాప్రభు
చైతన్య మహాప్రభు లీనమైపోయి హరే కృష్ణ మంత్రం పాడుకుంటా నృత్యం చేసుకుంటా ఆనందపడుతూ ఉంటే కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి అనమాట ఆ తన్మయంతో చైతన్య మహాప్రభుకి. అంతా ఎగురుతూ ఉంటే దుమ్ము పడిపోయి ఉంటుంది బాడీ పైన, ఆ ఏడుస్తూ ఉంటాడు, ఒక నోట్లో నుంచి సలైవ ఇట్లా బయటకు వస్తూ ఉంటుంది. ఆయన ఆనందంతో నృత్యం వేస్తుంటాడు అనమాట తన్మయంతో కృష్ణన్ తత్వం చెప్తూ. అప్పుడు ఈ ప్రతాపరుద్రుడు దూరం నుంచే చూసి చాలా ఆనందపడి ఇంటికి వెళ్ళి పడుకుంటాడు. అబ్బా ఎంత నాకు దర్శనం అయింది ఈరోజు దూరం నుంచి, అంటే ఆయన క్లోజప్లో కాకుండా దూరం నుంచి చూసి దర్శనం చేసుకుంటాడు. అయినా ప్రభు ఏమి డస్ట్ ఉంది ఏడుస్తూ ఉన్నాడు, ఆయనకు అర్థం కాదు, డౌట్ అనమాట. ఒక పక్క సలైవ నోట్ల నుంచి వస్తూ ఉంది, ఎందుకు ఆ ప్రభు ఇట్లా జరిగిందని ఆ డౌట్తో పడుకుంటే ఆయనకు కల్లోకి వచ్చి జగన్నాథ స్వామి చెప్తాడు, సో నువ్వు రేపు పొద్దున వచ్చి నువ్వు దర్శనం చేసుకో ఒకసారి నన్ను, నీకు తెలుస్తుంది నీ డౌట్లన్నీ క్లియర్ అవుతాయని. పొద్దున్నే యాజ్ యూజువల్ ఆయన టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని భగవంతుడు జగన్నాథ స్వామిని, ఆయన కింగ్ కాబట్టి టచ్ చేసి పాదాలకు నమస్కారం పెట్టుకొని టచ్ చూస్తే డస్ట్ ఉంటుంది, ఆ మొత్తం బాడీ మీద అంతా డస్ట్ ఉంటుంది. ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి జగన్నాథ స్వామికి, నోట్లో నుంచి సలైవ కూడా వచ్చినది చూస్తాడు. అంటే ఏదైతే చైతన్య మహాప్రభు దగ్గర చూసినటువంటి సిమ్టమ్స్ అన్నీ ఇక్కడ చూసేస్తాడు. చూడంగా ఆయన ఆశ్చర్యపోతాడు ప్రతాపరుద్రుడు, అరే అక్కడ ఈయనకు వాళ్ళకి ఏమైనా తేడా ఏముంది, ఆయన వేరు, అంటే ఆయన సన్యాసం వస్త్రాలు బంగారం కలర్లో ఉన్నాడు, ఇక్కడ నలుపు రూపంలో కళ్ళు పెద్ద పెద్దవి చేసి జగన్నాథ స్వామి, ఆయనకి ఏం సంబంధం ఉంది అని ఒక పెద్ద డౌట్ మీద ఉంటే, అప్పుడు ఆయన కళ్ళ ముందరే ఆ రత్న సింహాసనం పైన ఎవరైతే జగన్నాథ స్వామి పెద్ద పెద్ద కళ్ళు ఉన్నటువంటి ఆ జగన్నాథ స్వామి బదులుగా చైతన్య మహాప్రభు కూర్చొని ఉంటాడు. అది చూసేసి అప్పుడు నిజంగా ఆయన దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ చైతన్య మహాప్రభు అండ్ జగన్నాథ స్వామి అని సాష్టాంగ నమస్కారం చేసి, ప్రతాపరుద్రుడు తప్పైంది స్వామి క్షమించు నన్ను, నేను పొరపాటు పడి అంటే నాకు తెలియక అలాగ అనుకున్నాను, సో మీరే చైతన్య మహాప్రభువే జగన్నాథ స్వామి అని చెప్పి నాకు చేశారు మీరు, చాలా చాలా ఆనందమయ్యి ఆయన సాష్టాంగ నమస్కారం చేసుకొని పాదపద్మాలకు నమస్కారం చేసి, సో ఎలాంటి తేడా లేదు అనేది నిర్ధారణ చేపించాడు ఎవరు, జగన్నాథ స్వామి ప్రతాపరుద్రునికి. సో అందువల్ల చైతన్య మహాప్రభు చాలా, అందుకే ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్లో కూడా చాలా చోట్ల చైతన్య మహాప్రభు మహాన్ భావుడు ఫోటోలు ఉంటాయి, ఆ నృత్యం చేస్తూ చేతులు పైకెత్తి. ఆయన దయ వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరం మనము ఆ హరే కృష్ణ మహామంత్రాన్ని ఆ నాలుక పైన కృష్ణ భగవాన్ని నాట్యం చేసేటట్లు మనము భక్తులము ఎవరైతే కనీసం ఒక్క మాలన్న కొత్తగా వచ్చేవాళ్ళు 108 పూసలు ఉంటాయి హరే కృష్ణ మంత్రాన్ని జపం చేసి ఆ భగవంతుని చైతన్య మహాప్రభు ఈజ్ నథింగ్ బట్ జగన్నాథ స్వామి కృష్ణ. ఎందుకంటే ఆయన చైతన్య మహాప్రభే ఈ రథయాత్ర కూడా బయటికి ఆల్టర్ల నుంచి ఉత్సవ మూర్తులు కాకుండా మూల విరాటులను తీసుకొచ్చి అందరికీ దర్శనమిప్పించినటువంటి మహా భక్తి రూపాన ఉన్నటువంటి భక్తుడుగా ఉన్నటువంటి చైతన్య మహాప్రభు ద్వారానే మనకు ఈ విషయాలన్నీ చేశారు. సో అందువల్ల మనము చైతన్య మహాప్రభు వేరు కాదు, జగన్నాథ స్వామి వేరు కాదు, ఇద్దరు ఒకటే. సో చైతన్య మహాప్రభుని గౌరాంగ అని కూడా అంటారు. సో మనమంతా ఒకసారి మాయాపూర్కి వెళ్ళినప్పుడు భక్తులు చైతన్య మహాప్రభు యొక్క జన్మ ప్లేస్ ఇప్పటికీ అక్కడ ఉంది, తన శిష్యులు కట్టించి పెట్టారు, భక్తి వినోద్ ఠాకూర్ ప్రభు వారు. అలాగే పెద్ద ప్రపంచంలోనే ఒక పెద్ద టెంపుల్ అక్కడ మాయాపూర్లో TOVP టెంపుల్ ఆఫ్ వేదిక్ ప్లానెటోరియం అని, లోపల ఒకటేసారి ఒక 25,000 మంది వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. పైన మొత్తం ఆ ప్లానెటోరియం అంటే మనం కంప్లీట్ అక్కడికి వెళ్తే రాబోయే రోజులు అంటే 1.5 yearలో ఓపెన్ అవుతుంది అక్కడ టెంపుల్. మనం వెళ్తే కంప్లీట్ వైకుంఠంలో వెళ్ళి ఫీలింగ్ తెచ్చేటట్లు కట్టిస్తూ ఉన్నారు. సో ఈ చైతన్య మహాప్రభు యొక్క లీలలు కూడా రాబోయే ఎపిసోడ్లలో చర్చించుకుందాం. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి లర్న్ టు ఎర్న్ విత్ JK ఛానల్ వారికి నా కృతజ్ఞత.